నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జగిత్యాల జిల్లాలో ఆటో కార్మికుల బంద్. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించినట్లు 12,000 ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపై చిన్న చూపు చూస్తున్నాయన్న మాజీ ఎమ్మెల్యే. నిజాంపేట మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించిన పద్మా దేవేందర్ రెడ్డి. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఐఎన్టీయూసీ రాష్ట్ర కోర్ కమిటీ విస్తృత సమావేశం. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు అంబటి కృష్ణమూర్తి. కుత్బుల్లాపూర్ గాజుల రామారంలో స్కూల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం. సీఎంఆర్ స్కూల్ కి చెందిన బస్సుకు బ్రేకులు ఫెయిల్ కావడంతో డివైడర్ ను ఢీకొట్టిన బస్సు. కుత్బుల్లాపూర్ గాజుల రామారంలో స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. సీఎంఆర్ స్కూల్ కి చెందిన బస్సుకు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో డివైడర్ ను ఢీకొట్టింది బస్సు. ఘటనా సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రమాదాన్ని గుర్తించి డివైడర్ పక్కన బస్సు నిలిపివేశారు డ్రైవర్. గాజుల రామారంలో స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. సీఎంఆర్ స్కూల్ కి చెందిన బస్సుకు బ్రేకులు ఫెయిల్ అవడంతో డివైడర్ ను ఢీకొట్టింది బస్సు. ఘటనా సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్ పక్కన నిలిపివేశారు. ఎవరికి ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు స్థానికులు. డ్రైవర్ చాకచక్యంతో పెను ప్రమాదం తప్పింది. చిన్న పిల్లలను తీసుకెళ్లే బస్సులను కనీస తనిఖీలు లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న స్కూల్స్ పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో ఆటో కార్మికులు ఆటోల బంద్ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించినట్లు 12,000 ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. జగిత్యాల కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేసి ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. జగిత్యాల జిల్లాలో ఆటో కార్మికులు ఆటో బంద్ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన 12,000 ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. జగిత్యాల కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేసి ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆటో కార్మికులు మాట్లాడుతూ ప్రతిరోజు నిత్యావసర ధరలు పెరుగుతున్నాయని, గత 40 సంవత్సరాలుగా ఆటో నడుపుతూ జీవిస్తున్నామని వాపోయారు. ఆటో కార్మికులకు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని, అంతేకాకుండా అనేక రకాల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆటో కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా జగిత్యాల జిల్లాల నుండి అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి నా తోటి ఆటో కార్మికులకు అందరికీ వందనాలు. ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ఏర్పాటు చేస్తుందో ప్రజలను దృష్టిలో పెట్టుకొని మేము కూడా ప్రజలమే, మీరు మహాలక్ష్మి పథకం పెట్టారు, మేము కూడా ప్రజలమే, మేము కూడా అప్పు చేసి కొనుక్కొని ఆటో నడుపుకొని జీవిస్తున్నాము. కావున మాకు ప్రత్యేకంగా 12,000 లేదా 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఫస్ట్ తక్షణమే అందియాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరి అంతేకాకుండా ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి. దాని ద్వారా ఆటో డ్రైవర్ పిల్లలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాగైతే కార్పొరేట్ వైద్యం అందిస్తున్నారో మరి మా ఆటో కార్మికులకు కూడా ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి కార్పొరేట్ వైద్యాన్ని అందించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మరి అంతేకాకుండా ఆటో కార్మికులు సోషల్ సర్వీస్ అనే విధంగా 24 అవర్స్ అర్ధరాత్రి ఎటువంటి వ్యక్తులైనా కానీ మంచి చెడు ఇప్పుడు కావాల్సిన హాస్పిటల్కి వెళ్ళాల్సిన కానీ ఏదైనా ఎమర్జెన్సీలో 24 అవర్స్ కనబడేదే ఆటో. గుర్తుంచుకోండి సార్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపై చిన్నచూపు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతులపై చిన్నచూపుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు యూరియా యాప్ పేరిట దొంగ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. యూరియా ఫాస్ఫేట్ల పేర్ల మీద యాప్ తీసుకొచ్చి చిన్న ఫోన్లలో బుక్ కావని స్మార్ట్ ఫోన్లలో బుక్ అవుతాయని అధికారులే చెప్పడం దారుణమన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా సరిపడా యూరియాను అందించి రైతులకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిలిచిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నట్టేట ముంచేలా పన్నాగం కట్టారని అది రైతులు గమనిస్తున్నారని రానున్న రోజుల్లో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించేలా చేయడం ఖాయమన్నారు. ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులకు సరిపడే యూరియాను అందించాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, బీఆర్ఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు బజార్ రంజిత్ గౌడ్, మాజీ ఎంపీపీ బిజ్జా సంపత్, మాజీ కోప్యం సభ్యులు అబ్దుల్ అజీజ్, గౌస్, వెల్దుర్తి, శ్రీకాంత్ గౌడ్, నాయని లక్ష్మణ్, శివకుమార్, వెంకటస్వామి గౌడ్, హనుమంత్ రెడ్డి, దుబ్బా రాజాగౌడ్, పున్న వెంకటస్వామి, బండారి తిరుమల్, మాజీ సర్పంచ్ బాలనర్సవ్వ, తిరుపతి రెడ్డి నాయకులు పాల్గొన్నారు. ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అంటే, ఓవైపు కేంద్ర ప్రభుత్వం, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా రైతుల పట్ల చిన్నచూపు నిర్లక్ష్య వైఖరి ప్రకటిస్తూ ఉన్నారు, దొంగాట ఆడుతూ ఉన్నారు. స్టేట్ గవర్నమెంట్ ఒక యాప్, సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాప్ అని చెప్పేసి యూరియా మీద, ఫాస్ఫేట్ మీద ఒక యాప్ని తీసుకొచ్చి రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈరోజు రైతు పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే, వాళ్ళకున్న ఫోన్లలో ఈ యాప్లు బుక్ కావు. అంటే స్మార్ట్ ఫోన్స్ తీసుకోవాలంటే 30,000. అంటే అధికారులే ఓవైపు చెప్తా ఉన్నారు, ఈ ఫోన్లో బుక్ కావు, పెద్ద ఫోన్ తీసుకోవాలి. అంటే మళ్ళీ 30,000 ఖర్చు పెట్టి పెద్ద ఫోన్ తీసుకోవాలి. దాంట్లో మళ్ళీ 4G అయితే ఫాస్ట్గా బుక్ కాదు, 5G తీసుకోవాలంట, 5G ఉండాలంట. అంటే ఏం చేస్తున్నారు అసలు? రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. ఏదైతే దొరకట్లేదు రైతులకు యాప్ మీద కూడా పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమం తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటే, ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులారా, కాంగ్రెస్లో కూడా రైతులు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులారా మీకు కనబడట్లేదా రైతుల కష్టాలు? మీ ముఖ్యమంత్రికి చెప్పండి, యాప్తో ఇబ్బంది ఉంది, యాప్ బుక్ అయితే లేదు, బుక్ అయితే యూరియా దొరకలేదు, దొరికితే కనీసం దూరం పోయి తెచ్చుకోవాల్సిన వల్ల ఖర్చు ఎక్కువైతుంది, ఆ ఫోన్లు కూడా సరిగా లేకపోవడం వల్ల సరిగా ఇబ్బంది వస్తుందని చెప్పేసి కనీసం మీ ముఖ్యమంత్రికి నాయకులనే చెప్పండి. ఆయనకంటే తెలుస్తుందా? రైతులను పట్టించుకోడు, మహిళలను పట్టించుకోడు, అసలు ఎటువంటి హామీలు ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితిలో ముఖ్యమంత్రి లేడు. కనీసం మీరన్నా చెప్పండి. బాగా మాట్లాడుతున్నారు కదా కాంగ్రెస్ నాయకులు, మరి మీరన్నా కనీసం మీ ముఖ్యమంత్రికి ఇక రైతులు ఎంత కష్టపడుతుండ్రు, ఎంత ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఓవైపు మొన్నటి వరకు వర్షాలు లేక ఇబ్బంది పడితే 24 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు కరెంటు కూడా రాని పరిస్థితి. ఓ రోజు తప్పకుండా కరెంటు మీద కూడా ధర్నా చేస్తాం. కరెంటు వైఫల్యం, అదేవిధంగా యూరియా ఇవ్వడంలో వైఫల్యం, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, రైతు కష్టాలే ఉన్నాయి, కేవలం మళ్ళీ కన్నీళ్ళే మిగిలినాయి. కేసీఆర్ హయాంలో రైతు ఎంత అభివృద్ధి చెంది ఎంత హాయిగా కంటి నిండా నిద్రపోయిండో ఈరోజు కళ్ళ కురుకు పట్టని పరిస్థితి ఈ రేవంత్ రెడ్డి పరిపాలన ఆరంభమైంది. తప్పకుండా రేపు రాబోయే కాలంలో రైతులందరూ కూడా పట్టుబట్టి మరి నేను గద్దెదించుతానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ ఏదైతే 1000 రోజులు కంప్లీట్ చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని వైఫల్యం చెందింది, మరి రైతులను ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో తప్పకుండా ఎండగడతామని సందర్భంగా తెలియజేసుకుంటూ, జై కేసీఆర్, జై తెలంగాణ. మండల్ వైజ్ అని పెట్టినారు, డివిజన్ వైజ్ అన్నారు, ఇప్పుడు డిస్ట్రిక్ట్ చేశారు. డిస్ట్రిక్ట్ యూనిట్గా చేస్తే ఇక్కడ దాదాపు నిజాంపేటలో యాప్ బుక్ చేసుకుంటే ఇక్కడ యూరియా లేకపోతే రేగోడ్ మండల్, అల్లదుర్గ్ మండల్ పోయి ఈ జిల్లాలో చివరికి ఉన్న మండలాల నుండి కూడా తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది రైతుల దయనీయమైన పరిస్థితి. అంటే 2 బస్తాల కోసం 1000 రూపాయలు పెట్టుకొని వాళ్ళ ఆటో కట్టుకొని పోయి తీసుకొచ్చుకునే పరిస్థితి ఉందంటే ఈరోజు రైతు ఏ విధంగా అతని బతుకున్నది, అతని జీవితం ఉన్నది. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఒక ఆటోకి చెప్తే తీసుకొచ్చి బాయికాడ వేసిపోయిన ఘనత కేసీఆర్ది అయితే, ఈరోజు ఫాస్ఫేట్ రేట్ పెంచడమే కాకుండా యూరియా కానీ ఫాస్ఫేట్ కానీ కావాలంటే యాప్లలో బుక్ చేసుకోవడం, అసలు చదువుకున్న వాళ్ళకే సరిగా అర్థం కాకుండా ఉన్నది యాప్. అట్లాంటిది పెద్ద మనుషులు, రైతులు వాళ్ళు ఏ విధంగా బుక్ చేసుకోగలుగుతారు, ఏ విధంగా వాళ్ళు ఈ ఫెసిలిటీ పొందగలుగుతారు? అంటే కేవలం యూరియా దొరకనీయకుండా పంట వండకుండా చేయడమే కుట్రగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే పంట వంటే కొనాల్సి వస్తుంది, కొనే సత్తా రేవంత్ రెడ్డికి లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ లిమిటెడే కొంటా అంటుంది. అంటే ఈ 2 రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా దొంగాట, దోబుచ్చులాట ఆడుతున్నాయి, రైతుల జీవితాలతో ఆడుకుంటా ఉన్నాయి. కాబట్టి మరి బీఆర్ఎస్ పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి తగదు. లేదంటే రేపు రాబోయే కాలంలో రైతులు మిమ్మల్ని గద్దె దించే వరకు కూడా వాళ్ళు ఊరుకోరని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరికలు చేస్తూ ఉన్నాం. త్వరలోనే
త్వరలోనే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పరంగా 7 రోజుల ప్రోగ్రాం వారం రోజుల 1000 రోజులు కంప్లీట్ అయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు గత 2 వారాల నుంచి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహిస్తున్నారు. సోమవారం జగిత్యాల రూరల్ మండలం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత 2 వారాల నుంచి మండల కేంద్రాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహిస్తున్నారు. సోమవారం జగిత్యాల రూరల్ మండలం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రీవెన్స్ లో ఫిర్యాదులు తీసుకుంటున్న సరళిని పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వచ్చిన అర్జీలను పరిష్కారం అయ్యే దిశగా చొరవ తీసుకోవాలని అధికారులకు తెలిపారు. ఆసియా ఖండంలోనే పెద్దదైన జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర కోర్ కమిటీ విస్తృత సమావేశం జీడిమెట్ల పారిశ్రామిక వాడలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గుంజా శ్రీను అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు అంబటి కృష్ణమూర్తి హాజరయ్యారు. ఆసియా ఖండంలోని అతిపెద్దదైన జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర కోర్ కమిటీ విస్తృత సమావేశం జీడిమెట్ల పారిశ్రామిక వాడలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గుంజా శ్రీను అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు అంబటి కృష్ణమూర్తి హాజరై మాట్లాడారు. స్వాతంత్ర్యం కన్నా ముందు 80 సంవత్సరాల క్రితం కార్మిక పక్షాన నిలబడి పోరాడిన కార్మిక సంఘం ఐఎన్టీయూసీ అని అన్నారు. ప్రభుత్వంతో పోరాడి అనేక కార్మిక చట్టాలను సాధిస్తే బీజేపీ మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలు రద్దు చేసి 4 భాగాలుగా విభజించి కార్పొరేట్ సంస్థల కొమ్ము కాస్తుందని, కార్మిక వ్యతిరేక విధానాలు 12 గంటల పని దినాలను అమలు చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలు రైల్వే, బీహెచ్ఎల్, హెచ్ఎంటీ, హెచ్ఏఎల్, డిఆర్డీఓలో ఎల్ఐసి, బొగ్గు గనులు, రక్షణ శాఖ కూడా ప్రైవేటు పరం చేస్తున్న మోదీకి భారత జాతీయ కార్మిక సంఘం ఐక్యంగా పోరాడి యుద్ధం ప్రకటించాలని, హక్కుల సాధనకే సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆసియా ఖండంలో పెద్దదైన జీడిమెట్ల పారిశ్రామిక వాడ నుంచి మోదీకి వ్యతిరేకంగా ప్రచార యుద్ధం సమరబేరి మోగిస్తున్నారని, కార్మికులు సిద్ధం కావాలని జాతీయ అధ్యక్షులు అంబటి కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గుంజా శ్రీను, ప్రధాన కార్యదర్శి గూడ ఐలయ్య గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక వాడలలో ప్రచారం నిర్వహించి కార్మికులను చైతన్యపరుస్తామని, బీజేపీ ప్రభుత్వ కార్మిక విధానాలపై పోరాటానికి కార్మికులు సిద్ధం చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన కొనసాగాలని, కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కార్మిక సైన్యం కదం తొక్కను ఉందని అన్నారు. కమిటీ సూచనల మేరకు నూతన నాయకత్వాన్ని, నియామక పత్రాలు జాతీయ ఉపాధ్యక్షులుగా పుట్ట నరేందర్ కుమార్ ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సతీష్, ఎన్టీసీ కుత్బుల్లాపూర్ అధ్యక్షులు హెచ్ఎంటీ కృష్ణాగౌడ్, నేషనల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ నడిమింటి నాగరాజు, చాంద్ పాషా, మహిళ అచ్చమ్మ జ్యోతి ప్రసాద్, మహిళలు తదితరులు పాల్గొని ప్రభుత్వంపై పోరుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టిన మా పుట్ట నరేందర్ గారు, ఈయన ఇప్పుడే నేను అపాయింట్మెంట్ ఇచ్చి మీ అందరికీ పరిచయం చేస్తా. వారికి ముఖ్యంగా కృతజ్ఞతలు. ఎందుకంటే ఈరోజు వేడి నీళ్ళకి చన్నీళ్ళు అన్నట్టు ఈరోజు అందరికీ తోడుగా నేను కూడా ఉంటా సార్, నేను అందరితో కలిసి పని చేసి ఇంకింత వృద్ధిలోకి తెస్తా అన్నాడు. మీరందరికీ కృతజ్ఞతలు చెప్తూ, మరి ఈనాటి సమావేశం ఏంటంటే ఇది ప్రారంభం, ఇది ఒక యుద్ధం, కేంద్రం మీద యుద్ధాన్ని ప్రకటిస్తున్నాం మేము. ఎందుకంటే కేంద్రం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక శ్రమలకు, అనేక పోరాటాలకు, కష్టాలకు ఓర్చి సంపాదించుకున్న చట్టాలన్నిటి కూడా ఒకటొకటి తుమ్మలో దొక్కుకుంటూ కనీస వేతన చట్టం కానీ, 8 గంటల పని విధానాన్ని కానీ అన్నింటినీ తుమ్మలో దొక్కుకుంటూ ఒక నిరంకుశ నల్ల చట్టాలు తెచ్చిన కేంద్రం మీద మేము యుద్ధాన్ని ప్రకటిస్తున్నాం. ముఖ్యంగా 2010లో ఈ యొక్క ఐఎన్టీసీ చరిత్ర ఏంటంటే, ఒక వ్యక్తి అండర్లో కొన్ని 70-80 సంవత్సరాలు ఒకటే వ్యక్తి ఈ రాష్ట్రానికి అధ్యక్షుడుగా, దేశానికి అధ్యక్షుడుగా ఆ వ్యక్తి పరిపాలన చేస్తున్నప్పుడు అనేక ప్రాంతాల్లో ఒక తిరుగుబాటు వచ్చింది. ఎందుకంటే నువ్వు ఒక్కడే కాదు కదా, ఇదేం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కూడా ఓడిపోతే ఒక డైరెక్టర్ అవుతాడు. కానీ ఒక ఇంత పెద్ద సంస్థ 1947 మే 3న ఏదైతే కాంగ్రెస్ స్టాల్వార్స్ మహాత్మా గాంధీ ఆశీర్వాదాలతో పండిట్ జవహర్లాల్ నెహ్రూ కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి స్టాల్వార్స్
స్వాతంత్ర ఉద్యమంలో కార్మికులను భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడ్డ ఈ ఐఎన్టీఎస్ లాంటి ఒక విశాల దృక్పథం గల సంస్థను ఒక వ్యక్తి ఎప్పుడైతే హైజాక్ చేసిండో దానికి రివోల్ట్ చేసి 20,000 మంది ప్రతినిధులతో, జనరల్ కౌన్సిల్ మెంబర్స్తో, డెలిగేట్స్తో రాంచీలో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. రాంచీలో ఎన్నికైనా ఆ తర్వాత డిసెంబర్లో నా మీద 5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న వ్యక్తి గుంజా శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీలో 30 ఏళ్ల నుంచి పార్టీకి పనిచేసుకుంటూ ఏ అవకాశాలు వచ్చినా రాకున్నా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడమే లక్ష్యంగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చెప్పిండో ఆ మాట కోసం మాకు పార్టీలో అవకాశాలు రాకున్నా వచ్చినా ఐ డోంట్ కేర్, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులం మేమంతా ఇక్కడ ఉన్నాం. మాకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యం, ఐఎన్టీసీ ముఖ్యం. ఈ రెండిటిని 2 కళ్ళతో తీసుకొని పోయి మరి ఈ ప్రాంతంలో చూస్తే మీరు కూడా మిత్రులారా తెలుసుకోవాలి, ప్రెస్ మీడియా వాళ్ళంతా, ప్రింట్ మీడియా వాళ్ళంతా, ఎవరు సీనియర్లు ఎవరు జూనియర్లు అనేది లెక్క తెలిస్తే గుంజా శ్రీనివాస్ కంటే సీనియర్ ఏ పెద్ద లీడర్ ఉన్నాడో ఒక్కసారి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి అటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నాం. మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఇది రేవంత్ రెడ్డి గారి సైన్యం. ఈ రేవంత్ రెడ్డి గారి సైన్యంతో పాటు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. కొంతమంది మిత్రులు అడిగారు, మీడియా మిత్రులు, నువ్వు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని నువ్వు ఏందన్నా ఇక్కడే ఉన్నావని. అవకాశాలు వస్తే వస్తాయి, లేకపోతే లేదు. మా భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు అయినప్పుడు అన్ని విధాలుగా ఇక్కడ తెలంగాణలో అందరికీ అవకాశాలు వస్తాయి. మరి ఈనాడు మనకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో నాలాంటి వాళ్ళు కార్యకర్తలు 1000 మంది ఉన్నారు. దాంట్లో సీనియర్లు 100 మంది ఉండొచ్చు. మరి ఏ ఒక్కరికి వచ్చినా ఏ ఒక్కరికి రాకున్నా సంతోషపడి పనిచేయడమే లక్ష్యం తప్ప ఈ పార్టీలు ఈ గ్రూపులు అన్ని ముందుకు పెట్టుకొని పోవాల్సిన అవసరం లేదు. మా నాయకుడు రేవంత్ రెడ్డి, మా ఆది నాయకుడు రాహుల్ గాంధీ, ఇదే ముఖ్యంగా అదే శ్లోకంతో మేము ముందుకు పోతాం తప్ప మరి ఈ జెండా ఐఎన్టీసీ జెండా మరి మా మోదీ గారు చేస్తున్నటువంటి మరి నల్ల చట్టాల పైన పోరాటం చేయడానికి అతి త్వరలో మా నేషనల్ మెదక్ జిల్లా పర్యటనకు వెళ్తున్న తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు రామయ్యంపేటలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, రామయ్యంపేట మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు, మండల పార్టీ అధ్యక్షులు బండారి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయనకు స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ ను బొకేలు, పూలమాలలు, శాల్వాతో ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మెదక్ పట్టణకు బయలుదేరారు. కార్యక్రమంలో మహిపాల్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ పోచముల నవనీత గణేష్, కౌన్సిలర్లు డాకి శ్యామలా స్వామి, బైరన్ స్వప్న కుమార్, పుట్టి సందీప్, కోఆప్షన్ సభ్యులు దేమే యాదగిరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు సరాఫ్ యాదగిరి, ఎనిశెట్టి అశోక్ గుప్తాతో పాటు తదితరులు పాల్గొన్నారు. ప్రశాంత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంతో పాటు అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంతో పాటు అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యారంగాన్ని పూర్తిగా నాశనం చేసే పనిలో ప్రభుత్వం ఉందని, రాష్ట్రంలో 2000 పాఠశాలలు మూతపడ్డాయి, 1,26,000 అడ్మిషన్లు తగ్గాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో 1000 గురుకులాలు స్థాపించి 7 లక్షల మంది విద్యార్థులకు విద్యను అందించిందని, ప్రస్తుతం మాత్రం 107 మంది విద్యార్థులు
పిల్లలు వివిధ కారణాలతో మరణించారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ ఇద్దరు గురుకుల పాఠశాలలను నిర్వీర్యం చేయాలని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు తీసుకొచ్చారని విమర్శించారు. ప్రభుత్వం మరియు ప్రైవేటు కలిసి 97 పాలిటెక్నిక్ కళాశాలలు రాష్ట్రంలో ఉన్నాయని, ఇప్పుడు ప్రభుత్వం 97 జీవో తీసుకువచ్చి పాలిటెక్నిక్ విద్యను కూడా నాశనం చేసే పని మొదలుపెట్టిందని మండిపడ్డారు. గురుకుల పాఠశాలల యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పగా ఉండేనో మనం చూసినాం. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్నటువంటి గురుకుల పాఠశాలలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అసలు ఎట్లా నిర్వహిస్తున్నారు అనేటువంటి ప్రశ్న ఈరోజు దేశంలో అనేక రాష్ట్రాలు అవలంబించినటువంటి పాఠశాల వ్యవస్థను సర్వనాశనం చేయడం కోసం కంకణం కట్టుకున్నటువంటి ముఖ్యమంత్రిని ఇలా మనం చూస్తున్నాం. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ని ఇలా మనం చూస్తున్నాం. ఎందుకు అనంటే కేసీఆర్ గారు రూపొందించినటువంటి వ్యవస్థ కాబట్టి, గురుకుల పాఠశాల వ్యవస్థ ఉంటే కేసీఆర్ గారి మళ్ళీ గుర్తుకొస్తారు కాబట్టి, ఆ పేరు దాన్ని ఎంత గొప్పగా అభివృద్ధి చేస్తే ఆ పేరు మళ్ళీ కేసీఆర్ గారికే వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో గురుకుల పాఠశాల వ్యవస్థనంతా కూడా చిన్నాభిన్నం చేసి వాటిని ఇలా సౌకర్యాలు లేకుండా చేసి అందులో అడ్మిషన్ తీసుకోవాలంటేనే పిల్లల తల్లిదండ్రులకు భయపడేటువంటి పరిస్థితి ఇలా కనబడతా ఉంది గురుకుల వ్యవస్థలో. ఇది చాలా దురదృష్టకరం, బాధాకరం. గురుకుల పాఠశాలలో చదువుకున్నటువంటి పేద విద్యార్థులు ఎంతోమంది గొప్ప భవిష్యత్తును పొందినటువంటి విషయం మనం చూసినాం. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వం గురుకుల వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసి ఇందులో మరి ఒక్కొక్క నియోజకవర్గానికి 250 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క భవన నిర్మాణాలలో ఇది అక్కడ ఉన్నటువంటి నాయకులకు, కాంట్రాక్టర్లకు మరి ఇదొక స్కామ్ కిందనే మనం పాఠశాలలు ఎప్పుడు నువ్వు నిర్మాణం చేయాలి, ఎప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తావు విద్యార్థులను అంటే ఖచ్చితంగా గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులను డిస్టర్బ్ చేయడం అనేది మనకు దీని ద్వారా ఖచ్చితంగా తెలుస్తూ ఉంది. అందుకే నేను కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నా. ఎస్సీ ఎస్టీ వర్గాల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి స్కీమ్, ఈ స్కీమ్ నిజంగా కూడా వేలాది మంది పేద విద్యార్థులకు చాలా వాళ్లకు మేలు జరిగింది. మేమున్ననాడు కావచ్చు కేసీఆర్ గారి నాయకత్వంలో దీన్ని గొప్పగా కొనసాగించినాం. ఆనాడు 2014 నాటికి 9,000 మందికి అవకాశం ఉన్నటువంటి ఈ బెస్ట్ అవైలబుల్ స్కూలు వ్యవస్థను 26,000 మందికి అవకాశం కల్పించినాం విద్యార్థులకు. దీని ఉద్దేశం ఒకటే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బెస్ట్ స్కూల్ను ప్రభుత్వం చూజ్ చేసుకొని మరి ప్రభుత్వ ఫీజు ద్వారా అక్కడ ఉన్నటువంటి విద్యార్థికి అడ్మిషన్ ఇప్పించడం ద్వారా ఆ ప్రైవేట్ స్కూల్లో చదువుకునేటువంటి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ను కొనసాగించడం జరిగింది. ఇలా దీని పరిస్థితి చూసినట్టయితే 236 కోట్ల రూపాయల బకాయి ఇలా మా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ లక్ష్మణ్ కుమార్ ఉన్నాడు, పెద్ద పెద్ద మాటలు చెప్పి ప్రెస్ మీట్ పెట్టిండు. నువ్వు చెల్లించింది ఎంత అయ్యా అంటే 25 కోట్లు మాత్రం చెల్లించాడు. ఈ 25 కోట్లతోటి ఏమవుతుంది? 236 కోట్లు ఎక్కడ, 25 కోట్లు ఎక్కడ? పిల్లలను గేటు ముందర నిలబెడతాం, మీ సర్టిఫికెట్ ఇవ్వమని వెళ్ళగొడుతున్నారు, లేదంటే మీ పుస్తకాలు, మీ డ్రెస్సులు, మీ షూలు మీరే కొనుక్కోమని చెప్తున్నారు. ఇది ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు విద్యా వ్యవస్థ మీద జరుగుతున్నటువంటి ఒక దాడిగా మనం మాత్రమే భావించవచ్చు. అదేవిధంగా మనందరికీ తెలిసిన ఫీజు రియంబర్స్మెంట్ 11,300 కోట్ల రూపాయల బకాయి ఉంది. కుకునూరుపల్లి మండలం చిన్నకిస్టాపూర్ ఎంపీపీఎస్ స్కూల్లో విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కందీరు ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కుకునూరుపల్లి మండలం చిన్నకిస్టాపూర్ ఎంపీపీఎస్ స్కూల్లో విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కందూరి ఐలయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను ఉద్దేశించి బాగా చదువుకోవాలని, మీ తల్లిదండ్రులకు మీ ఊరికి మంచి పేరు తేవాలని, చదువు మాత్రం ఆపకూడదని, మంచిగా చదువుకొని ఉద్యోగాలు చేయాలని ఐలయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోష్ రెడ్డి, ప్రవీణ్, ఉప సర్పంచ్ మల్లేశం, సుధాకర్ రెడ్డి, అమ్మ ఆదర్శ కమిటీ మెంబర్ ఎర్ర లక్ష్మి, కార్యదర్శి మరగొండ యశోద, కోశాధికారి మరగోని విజయ, సిఏ అశ్విని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జయపాల్ రెడ్డి, బాలరాజు, అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్కూల్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూట్లో మేము అందరం పాల్గొన్నాం కాబట్టి పిల్లలు మీరు మంచిగా చదువుకోవాలి. చదువుకుంటురా? మేము మీ లెక్క చిన్నగా ఉన్నప్పుడు మాకు మీలాగా ప్రభుత్వం డ్రెస్సులు వేయలేప్పుడు డ్రెస్సులు లేవు, మధ్యాహ్నం అన్నం భోజనం లేదు, మనం ఇంటికి పోయి అన్నం తిని రావాలి. కొంతమంది పేద ప్రజలు పేద కుటుంబాలు ఉంటే ఇంటికాడ అన్నం కూడా దొరకపోవు మేము చిన్నగా ఉన్నప్పుడు. అటువంటిది ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రభుత్వాలు మనకు మధ్యాహ్నం భోజనం మంచిగా పెడుతుర్రా? మధ్యాహ్నం భోజనం మంచిగా పెడుతుర్రు, మళ్ళా స్కూల్ యూనిఫామ్ ఇస్తున్నారు మంచిగా. మీకు అన్ని సలవతులు ఉన్నాయి మన ప్రభుత్వ పాఠశాలలో. ప్రైవేట్ స్కూళ్ళలో మాత్రం మీరు పోవద్దు. రాను ప్రైవేట్ స్కూళ్ళలో పోతే ఈ డ్రెస్సులు ఉండయి, మధ్యాహ్నం భోజనం ఉండదు, మన తల్లిదండ్రులు పనిచేసిన పైసలన్నీ ప్రైవేట్ స్కూళ్ళకే పోతాయి. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇంటికాడ పైసలు ఉన్నాయి, మనకు ఆర్థికంగా ఉండం మనం. కాబట్టి మన తల్లిదండ్రులకు కూడా మేము ప్రభుత్వ స్కూళ్ళకే పోతాం, మంచిగా మా టీచర్లు మంచిగా చెప్తారు, మా ప్రభుత్వ ఉపాధ్యాయులు అని చెప్పి తల్లిదండ్రులకు చెప్పుకోవాలి మీరు, సరేనా? అలాగే ఈరోజు మంచిగా మీకు డ్రెస్సులు మీకు పంపిణీ చేస్తాం. మీ ఊరి గ్రామ నాయకులతోని, ఉప సర్పంచ్ సర్పంచ్లతోని అందరితో మేము కలిసి మీకు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మీకు ఇచ్చినటువంటి యూనిఫామ్లు మీకు పంపిణీ చేస్తాం. మంచిగా రేపటి నుండి వేసుకొని మంచిగా తయారై స్నానం చేసి తయారై మంచిగా స్కూల్కి వచ్చి మంచిగా చదువుకోరు, సరేనా? ఏమవుతారు మీరు చదువుకున్నాక పెద్దగైనాక? ఆర్మీ, డాక్టర్లు, కలెక్టర్లు, ఐపీఎస్ ఇట్లా కావాలి. మీ చిన్న కృష్ణపూర్ పేరు నిలబెట్టాలి, మీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి, సరేనా అమ్మ? మీ మంచి ఉపాధ్యాయులు మంచిగా చదువు చెప్తారు మీకు. అప్పుడు మాకు ఒకటే ఒక ఉపాధ్యాయుడు 6-7 దాకా మొత్తం వాళ్ళు ఒకలే చెప్పుడు, సరేనా? మంచిగా చదువుకోరు బిడ్డ. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి పెద్దలకు, చిన్న కృష్ణపూర్ గ్రామ పెద్దలకు, నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చిన్నశంకరంపేట మండల కేంద్రంలో స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజావాణిలో మొత్తం 27 శాఖల అధికారులు పాల్గొన్నారు. మొత్తం 6 దరఖాస్తులు రావడం జరిగిందని ఎంపీడీఓ దామోదర్ తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజావాణిలో మొత్తం 27 శాఖల అధికారులు పాల్గొన్నారు. మొత్తం 6 దరఖాస్తులు రావడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ దామోదర్ మాట్లాడుతూ మండల ప్రజల సౌకర్యార్థం మండల కేంద్రంలోని ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఏ సమస్యలు ఉన్నా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో ఫిర్యాదు చేయాలని ఎంపీడీఓ దామోదర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం మండల కేంద్రంలో ప్రజావాణి నిర్వహించడం జరుగుతుందని, సమస్యలపై ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లకుండా ఇక్కడ ఫిర్యాదు చేయాలని, ఈ అవకాశాన్ని మండల పరిధిలోనే సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ మాలతి, ఎంపీడీఓ దామోదర్, ఎంపీఓ వినోద్ కుమార్ తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మండల స్థాయిలో జరిగిన ప్రజావానికి 6 దరఖాస్తులు రావడం జరిగింది. అందులో 4 రెవెన్యూకి సంబంధించినవి కాగా, ఒకటి ఆర్టీసీకి సంబంధించింది, ఇంకొకటి ఇంటి పన్నుకు సంబంధించింది. ఈ మండల ప్రజావాణి కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు అందరూ పాల్గొంటున్నారు కాబట్టి ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని శంకరంపేట మండలంలోని ప్రజలందరూ ఉపయోగించుకొని తమ సమస్యలను సత్వర పరిష్కారానికి ఉపయోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరలేదు. భవ్య న్యూస్ మీడియా ముందు హెడ్లైన్స్ మరోసారి. జగిత్యాల జిల్లాలో ఆటో కార్మికుల బంద్. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించినట్లు 12,000 ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపై చిన్న చూపు చూస్తున్నాయన్న మాజీ ఎమ్మెల్యే. నిజాంపేట మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించిన పద్మా దేవేందర్ రెడ్డి. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఐఎన్టీయూసీ రాష్ట్ర కోర్ కమిటీ విస్తృత సమావేశం. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు అంబటి కృష్ణమూర్తి. కుత్బుల్లాపూర్ గాజుల రామారంలో స్కూల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం.
సీఎంఆర్ స్కూల్ కి చెందిన బస్సుకు బ్రేకులు ఫెయిల్ కావడంతో డివైడర్ ను ఢీకొట్టిన బస్సు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.